టైము రాత్రి 10 గంటలు అవుతుందండి. ఇప్పుడు మేము ఈ భయంకరమైన లబుబు డాల్ గేమ్ అయితే ఆడుతున్నాము. ఇది ఒక సైతాన్ బొమ్మ అండి. పైగా ఇది మాకు రోడ్డు పైన దొరికింది, అది కూడా రాత్రి సమయంలో దొరికింది. చాలా భయంగా ఉంది. అయినా సరే గేమ్లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఈ గేమ్ కావాల్సినవి ఏంటంటే మంత్రశక్తులు కలిగిన లబుబు డాల్ అయితే ఒకటి కావాలండి. 2-3 పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత అయితే 2 పేపర్స్ కానీ ఒక బుక్ కానీ తీసుకోండి. ఇంకా ఒక పెన్ కూడా కావాలి. ఇంతేనండి. అలాగే ఈ గేమ్ ఎవరెవరు ఆడుతున్నాము అంటే మా హస్బెండ్ ఆడుతున్నారండి. అలాగే మా శ్రీయంశి పాప కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతుంది. ఫస్ట్ అయితే మనం లైట్స్ ఆఫ్ చేసేసుకుందాము. లైట్స్ ఆఫ్ అయిపోయాయి కదండి. ఇప్పుడు స్టోరీ తెలుసుకుందాము. స్టోరీ తర్వాత గేమ్ ఎలా ఆడాలో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఒక లైక్ ఇచ్చేసేయండి. చాలా కాలం క్రితం ఒక బాబు స్కూల్ నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. అయితే ఆ మార్గంలో ఎవరు కూడా జనాలు అయితే ఉండరు. ఆ బాబుకి అక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ కొంచెం భయంకరంగా ఉన్న క్యూట్గా ఉండడంతో ఆ బొమ్మని బాబు ఇంటికి తీసుకుని వెళ్తాడు. అయితే ఆ రోజు రాత్రి ఆ బాబు వాళ్ళ ఇంట్లో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. హోంవర్క్ చేసుకుందామని బయట పెట్టిన బుక్స్ పైన పిచ్చి గీతలు గీసి ఉంటాయి. అలాగే ఆ బాబు బ్యాగ్లో కొన్ని బుక్స్ కూడా చిరిగిపోయి ఉంటాయి. అయితే ఏంటి ఇవన్నీ ఇలా చిరిగిపోయి ఉన్నాయని చెప్పేసి బాబు టెన్షన్ పడి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఆ బాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టిన కొన్ని వస్తువులను కూడా పాడు చేసేస్తుంది లబుబు డాల్. అలాగే వాళ్ళ ఇంట్లో చాలా వస్తువుల్ని బొమ్మ పాడు చేసేసి ఇల్లు చిందరవందరగా చేసేస్తుందండి. వాళ్ళ అమ్మకు అర్థం కాదు ఏం జరుగుతుందో. ఒక 4 రోజుల తర్వాత ఆ పిల్లోడి ఆరోగ్యం కూడా పాడైపోతుందండి. అప్పుడే వాళ్ళ అమ్మకి డౌట్ వస్తుంది. ఇంట్లో ఈ బొమ్మ కనిపిస్తుంది. అదేంటి ఈ బొమ్మ మాది కాదు కదా, ఈ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి వాళ్ళ అమ్మ ఆ బొమ్మని తీసుకుని వెళ్ళి ఒక మాంత్రికుడికి అయితే చూపిస్తుంది. ఆ బొమ్మ చాలా భయంకరంగా ఉండడంతో ఆ బొమ్మ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఆ మాంత్రికుడిని అడుగుతుందండి. మీ సందేహం కరెక్టేనమ్మా, ఈ బొమ్మ ఒక రాక్షస జాతికి సంబంధించిన బొమ్మ. ఈ బొమ్మలో ఒక భయంకరమైన మాంత్రికుడు దుష్ట శక్తులను అయితే పెట్టాడు. ఈ బొమ్మలో భయంకరమైన పిశాచులు అయితే ఉన్నాయి. ఈ బొమ్మల్లో ఒక 5 బొమ్మలు మాత్రం చాలా భయంకరమైనవి. అవి ప్రపంచంలో ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. వాటిలో చాలా దుష్ట ప్రేతాత్మలు ఉన్నాయని చెప్పేసి ఆ మాంత్రికుడు అయితే వాళ్ళ అమ్మకి చెప్తాడండి. ఆ బొమ్మని వాళ్ళ అమ్మ అక్కడే పడేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ పడేసినా సరే ఆ బొమ్మ వితిన్ సెకండ్స్లో మళ్ళీ ఆ బాబు వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోతుందంట. ఎంత ఆ బొమ్మను దూరం చేయాలని చూసినా సరే ఆ బొమ్మ మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తూనే ఉందంట. ఈ బొమ్మ పైన ఒక్కసారి చేయి వేసినా సరే చెడు జరుగుతుందని చాలా మంది అయితే నమ్ముతారండి. మరి ఇంతటి భయంకరమైన బొమ్మ గేమ్ని మనం ఆడేద్దామా? అంటే రోడ్డు పైన దొరికింది. దీని గురించి చాలా మంది కథలుగా చెప్తూ ఉంటారు కదా. ఇది ఎంత భయంకరంగా ఉన్నా సరే చూడడానికి క్యూట్ గా ఉంటుందండి. అప్పట్లో చాలా మంది సెలబ్రిటీస్ కూడా దీన్ని వాడారు. అయితే దీని గురించి తెలిసిన తర్వాత, దీంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఎవరు కొనడం మానేశారు, ఇంట్లో పెట్టుకోవడం కూడా మానేశారు. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం కూడా చాలా డేంజర్ అంటండి. బట్ మీకోసం మీరు గేమ్ ఆడమన్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది లబుబు డాల్ గేమ్ ఆడమంటున్నారని ఈరోజైతే గేమ్ ఆడుతున్నాము. మరి చూద్దాం, మాకు ఎలాంటి పరిణామాలు జరిగినా సరే అది మీకోసమే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. గేమ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మా హస్బెండ్ అయితే ఒక పేపర్ని 10 ముక్కల కింద అయితే చింపుతున్నారండి. గేమ్ ఎలా ఆడాలో ప్రాసెస్ అంతా కూడా నేను చెప్తాను. అలాగే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది అక్క ఈ దయ్యం గేమ్ ఆడు, ఆ హారర్ గేమ్ ఆడు అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. నేను ఎక్కువగా హారర్ గేమ్స్ ఆడాలంటే మీ లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్స్ ఇచ్చి కామెంట్స్ పెడితే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. వీలైతే షేర్ కూడా చేయండి. ఎన్ని లైక్స్ ఎన్ని కామెంట్స్ వస్తాయో దాన్ని బట్టే నేను కూడా ఎన్ని గేమ్స్ ఆడాలనేది ప్లాన్ చేసుకుంటాను. సో ఒక 10 చీటీలు అయితే ఇలా చింపుకున్నాం కదండి. ఇందులో అయితే లబుబు అని చెప్పేసి అయితే రాసుకోవాలండి. ఇందులో ఒక 5 వాటిల్లో మాత్రమే లబుబు డాల్ అని చెప్పి అయితే రాసుకోవాలి. మిగతా 5 అయితే ఎంటీగా ఉంచుకోవాలి. చూసారు కదా. ఆపు. ఇప్పుడు 5 చీటీల్లో అయితే లబుబు డాల్ అని చెప్పి అయితే రాసుకున్నాం కదండి. మిగతా 5 చీటీలు ఇలా ఖాళీగా పెట్టుకునే మడత పెట్టుకోవాలి. వాటి అన్నింటినీ కూడా కలిపేసి ఒక దాంట్లో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అన్నీ కలిపేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు 5 లబుబు డాల్ చీటీలు అయితే ఉన్నాయి కదండి. వాటితో పాటు ఖాళీ చీటీలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఇక్కడ అయితే వేస్తున్నానండి నేను. అయితే ఇప్పుడు మనము 5 క్వశ్చన్స్ అయితే అడగాల్సి ఉంటుందండి. ఈ లబుబు ఆత్మను అయితే 5 క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. ఆ 5 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కరు అడిగినప్పుడు, ఇప్పుడు మా హస్బెండ్ ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, తను క్వశ్చన్ అడిగేసి ఒక చీటీ తీసుకొచ్చి ఇందులో వేస్తారనమాట.
అలాగా మనం 5 చీటీస్ అయితే వేయాలి. 5 క్వశ్చన్స్కి 5 చీటీస్. ఆ 5 చీటీల్లో గనక మనకి లబుబు డాల్ వస్తే మనకి చాలా ప్రమాదం అండి. ఒక్క ఖాళీ చీటీ వచ్చినా సరే మనం సేవ్ అయిపోయినట్టే. 5 కూడా లబుబు డాల్సే మనకు వచ్చాయంటే మాత్రం మనం చాలా డేంజర్లో ఉన్నట్లు లెక్క. సో మన చీటీలు రెడీగా ఉన్నాయండి. 5 క్వశ్చన్స్ కూడా అడగడానికి మేము రెడీగా ఉన్నాము. ఇంకా మనం ఇప్పుడు లబుబు డాల్ని అయితే ఇక్కడికి దాని ఆత్మనైతే ఆహ్వానించేద్దాము. యాక్చువల్గా ఇది నాకు దొరికింది స్పిరిచువల్దే నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మీరు ఇక్కడ దగ్గరికి రండి ఒకసారి. ఈ బొమ్మ పాదాలు చూడండి వెనక్కు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇది బొమ్మ ఫేస్ ఇలా ఉంది, దీని పాదాలు వెనక్కు ఉన్నాయి. అయితే దీని హెడ్ కూడా రొటేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, దీని హెడ్ కూడా రొటేట్ అవుతుంది. ఇది కొంచెం భయంకరంగానే ఉందండి బొమ్మ. దీని కళ్ళు, దీని వాలకం చూస్తుంటే నాకు అందుకని ఆల్రెడీ దీంట్లో దయ్యం ఉంది అని నేను అనుకుంటున్నాను. అయినా సరే మనం లబుబు డాల్ని అయితే ఆహ్వానించాలి కాబట్టి దీని మధ్యలో పెట్టుకోవాలి ఇలాగా. సో ఇప్పుడు మనం లబుబు డాల్ని అయితే ఇలా మధ్యలోకి పెట్టాలండి, ఆహ్వానిద్దాము. అందరూ కూడా చేతులు దీనిపైన పెట్టండి ఆడేవాళ్ళు. యాక్చువల్గా పిల్లలు అయితే మాత్రం పెద్దవాళ్ళు ఉంటే ఆడండి, కానీ ఒంటరిగా అయితే ఆడద్దు, ముందే చెప్తున్నాను. లబుబు డాల్ ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. లబుబు డాల్ ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. లబుబు డాల్ ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. మేము నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాలనుకుంటున్నాము. లబుబు డాల్ ఇక్కడికి రావాలి. సో స్టార్ట్ చేద్దామండి. ఇంకా వచ్చేసిందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే కొంచెం ప్లెజెంట్గా అది ఒక రకంగా మారుతుంది ఇక్కడ వాతావరణం. వైబ్రెంట్గా ఉంది అంటే వాళ్ళకి ఫోన్లోకి తెలియదు కదా, మాకు కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. కొన్ని సౌండ్స్ చిన్న చిన్నవి అలాగా. మా హస్బెండ్ అయితే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారండి. అడిగేసి ఒక చీటీ తీసి అందులో వేయి. లబుబు డాల్, నువ్వు ఇందులో నీ స్పిరిట్ ఉందని మేము నమ్ముతున్నాము, ఇందులో ఉందా లేదా? మా ఆయన అయితే ఒక క్వశ్చన్ అడిగేశారండి. ఇప్పుడు నేను, లబుబు డాల్ నువ్వు ఒక సైతాన్ డాల్వి కదా, మరి నీ వల్ల ఎవరికైనా ప్రాణహాని ఉంటుందా ఉండదా? నేను కూడా ఒక చీటీని అయితే తీసుకుని ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు మా శ్రీయాంశి పాప ఒక క్వశ్చన్ అడుగుతుంది. లబుబు డాల్ నువ్వు అందరినీ అలా తిరుగుతూ చంపేస్తావా? ఒకటే వే. సరే ఇప్పుడు మళ్ళీ మా హస్బెండ్. లబుబు డాల్, శ్మశానంలో మాంత్రికుడు మీ బొమ్మల్లోకి దుష్టాత్మను పంపించాట, నిజమేనా? దుష్టాత్మల్ని పంపించడం అనేది నిజమే అని మేము విన్నాము, మరి చూద్దాం ఏమంటుందో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, లబుబు డాల్ ఈ ప్రపంచంలో మీరు చాలా మంది ఉన్నారు, కానీ అందులో ఒక 5 లబుబు డాల్స్ మాత్రం చాలా భయంకరమైనవి, వాటిలో భయంకరమైన ఆత్మలు ఉన్నాయని చెప్పేసి విన్నాను. అయితే అందులో నువ్వు ఒక దానివా? మరి నిన్ను వెతుక్కుంటూ మిగతా భయంకరమైన 4 బొమ్మలు కూడా వస్తాయా? ఇది నా 5వ క్వశ్చన్. 5 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు మనకి ఇందులో 5 చీటీలు ఉన్నాయి, బయట కూడా చీటీలు ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న 5 చీటీల్లో ఇప్పుడు మనకి లబుబు డాల్ అని చెప్పేసి రాకూడదండి. కనీసం ఒక్కటైనా సరే మనకు ఖాళీ చీటీ రావాలి. ఖాళీ చీటీలు వస్తే మనం సేఫ్లో ఉన్నట్టు. 5 కూడా లబుబు డాలే ఉంటే మనం సేఫ్లో లేనట్టండి. ఫస్ట్ చీటీ తీద్దాం. లబుబు డాల్ అని అయితే వచ్చిందండి. నేను చేస్తాను. చాలా భయంగా ఉంది నిజంగా మాకు. లబుబు డాల్ ఆగు సరే, సెకండ్ దాంట్లో కూడా లబుబు డాల్ వచ్చింది. ఒకసారి ఆ రూమ్లో చూడు. ఏదో మాకు సౌండ్స్ లాగా అనిపిస్తున్నాయండి. సరే ముందైతే ఓపెన్ చేసేద్దాము, మళ్ళీ మేము మార్చామనుకుంటారు. థర్డ్ది కూడా లబుబు డాలే వచ్చిందండి. అదేంటి ఒకటైనా సేఫ్? సరే ఒకటైనా సేఫ్ వస్తుంది అనుకున్నాను. 4th కూడా లబుబు డాలే వచ్చింది. అవన్నీ ఖాళీయా? ఇంకా ఇది ఒక్కటే ఉందండి. నిజంగా భయంగా ఉంది. అయ్యో అవన్నీ ఖాళీ. ఇది ఓపెన్ చేయి. ఇంకో లబుబు డాలు. ఎవరు చూసినట్టు తన్నినట్టు అనిపిస్తుంది బలంగా. ఏదో కళ్ళు తిరిగి ఉంటాయిలే. కళ్ళు ఎగిరి నిలబడతానే. ఎందుకు ఇలా చెత్త బొమ్మలు తెస్తావు? ప్లీజ్ వీడియో తీస్తుంది. సరే అండి, ఇప్పుడు మాకైతే ఇక్కడ 5 చీటీలు కూడా ఖాళీ వచ్చాయి. చెత్త వీడియోస్ 5 చీటీలు ఏమో లబుబు డాల్ అని వచ్చిందండి. నిజంగా చాలా భయంగా అయితే ఉందండి. ఇందాక కూడా ఆ రూమ్ లో నేను ఏదో చూడు ఒకసారి వెళ్ళైతే చూద్దాం. చూడు ఒకసారి ఆ రూమ్ లో చూద్దాం. ఎందుకు సరే వద్దు సరే ఆపేద్దాం. సరే ఇందాక నుంచి రూమ్ లో ఏవేవో సౌండ్స్ వస్తాయి. అదేంటది? లైట్ ఒకసారి. లబుబు డాల్ ఇక్కడ ఉందేంటి? ఇలా ఎక్కడికి ఎలా వచ్చింది సిరి? ఆ రూమ్ లో కదా మనం వీడియో షూట్ చేసాం. మరి అక్కడ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అక్కడ లేదు. ఇదేంటిది? ఎందుకు చెత్త బొమ్మలని చేస్తా రోడ్డు మీద అన్ని?
ఈ గేమ్ అయితే మాత్రం ఇలా ఎండ్ చేసేస్తున్నానండి. ఈ రోజు నాకు తిట్లు మామూలుగా పడలేదు. ఒక పక్కన భయం, ఒక పక్కన ఏమో మా ఆయన చేతిలో తిట్లు, తనకేమో బ్యాక్కి బాగా తగిలేసింది దెబ్బ కూడా. సో ఈ లబుబు గేమ్ అయితే ఇలా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. రిస్క్ చేసి అయితే ఆడొద్దండి, ధైర్యం ఉంటేనే ప్లే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.